అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వారసుడు. రచయిత ఎం రాములు గారు. ఇక కథలోకి వెళితే, చూడు రజని, నీ చిన్నప్పటి కోరిక కాదనలేక, చిన్నారి నీ మనసును నొప్పించలేక నీకు భరతనాట్యం నేర్పించాను. అది కేవలం నీ సంతృప్తికి మాత్రమే. నాన్న, భరతనాట్యం ఒక కళ. కళను ఆరాధించడం తప్పంటావా? మన దేశం మొదటి నుంచి కళలకు పుట్టిల్లే కదా. కళలను పోషించేవారు లేనంత మాత్రాన కళలు కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా? ఆవేశంతో ప్రశ్నించింది రజని. రాజారావు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి రజని, రంజిత అనే ఇద్దరు కూతుళ్ళు. రజని చిన్నప్పటి నుండి నృత్యం అంటే చాలా ఇష్టపడటం వల్ల తండ్రి రజనిని కాదనలేక భరతనాట్యం నేర్పించాడు. రజని భరతనాట్యంలో కేవలం తన కళాశాల వార్షికోత్సవంలోనే కాక జిల్లా సాంస్కృతిక కార్యక్రమాల్లో తనదంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంది. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నది. రజని చెల్లెలు రంజిత చదువుపైనే మక్కువ, కానీ కనీసం డిగ్రీ వరకు చదివి సంసార జీవితం గడపాలనే ఆశ పెట్టుకుంది. ఆమె ప్రస్తుతం ఇంటర్ 2వ సంవత్సరంలో ఉంది. రజని ప్రోగ్రాంల గురించి రాజారావు లోలోన కుములుతూ ఉండేవాడు. వయసులో ఉన్న అమ్మాయి నృత్య కార్యక్రమంలో ఒంటరిగా ధైర్యంగా తిరగడం ఇష్టం లేక ఒకరోజు రజనీతో, చూడు రజని, కళలను ఆరాధించటం తప్పు కాదు, కానీ నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ముఖ్యంగా ఈ నృత్య ప్రదర్శనలంటే స్త్రీ బహిరంగంగా 10 మంది ముందు తన కళా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. కానీ కళను కళగా స్వీకరించే వారెందరుంటారు? కళను ఆనందానికి, స్వార్థానికి ఉపయోగించుకునేవారే ఎక్కువ. చూడు, నీవా వయసులో ఉన్న ఆడపిల్లవు. మీ అమ్మ రామలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళే అలవాటు లేనిది. నేనా ఆఫీస్కు రోజు అతుక్కుపోవాల్సిందే అని తండ్రి అంటూ ఉండగానే రజని జవాబు చెబుతూ, అంటే నాన్న, నా మీద మీకు నమ్మకం లేదా? నా మనసు నీకు అర్థం కాలేదా? కాదు రజని, ప్రతి తండ్రి తన కూతుర్ని నమ్ముతాడు. కానీ నీకు పెళ్లి కావలసి ఉంది. రేపు నీకు కాబోయే భర్త ఈ కళను ఆదరిస్తాడని ఏమి నమ్మకం? నేటి సమాజంలో ఆడది ఒంటరిగా ఉంటే 100 అనుమానాలు. కాలం కూడా అనుమానాలకు అవకాశమిస్తుంది. దయచేసి ఇక నీవు ఆ నృత్య ప్రదర్శనలను డిగ్రీ పూర్తి కాగానే వదిలేసి ఒక సంసార జీవితంలో అడుగు పెడితే అదే నాకు 10,000 తల్లి అని తన హృదయంలోని ఆవేదనను వెళ్ళబోసుకున్నాడు రాజారావు. అంటే నాకు పెళ్ళి కాదని మీ భయమా? పెళ్ళైతే నా భర్త నన్ను అనుమానిస్తాడనే? ఎందుకు నాన్న అంత దిగులు అని ధైర్యంగా అడిగింది రజని. చూడు రజని, ఇక నేను నీతో వాదనలు చేయలేను. నీ మేలు కోరి నా ఆలోచనలు నీ ముందు ఉంచాను. నీ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం నీకుంది. కానీ రాబోయే పరిణామాలు శుభం జరిగితే నాకంతకన్నా సంతోషం లేదు అని తండ్రి తనను తాను ఓదార్చుకున్నాడు. నాన్న, నా భవిష్యత్తుపై నాకు నమ్మకం ఉంది. నువ్వేమీ దిగులు చెందకు. 21వ శతాబ్దంలో కూడా ఆడదానికి స్వాతంత్ర్యం లేదంటే ఎవరూ నమ్మరు. నా భవిష్యత్తు నాకు వదిలేయండి. మీరు తల వంచే పనులేవి ఈ జన్మలో చేయను అని రజని తండ్రికి ధైర్యం చెప్పింది. రజని డిగ్రీ పూర్తి అయ్యింది. రంజని డిగ్రీలో చేరింది. ఆంధ్రదేశమంతా రజని నృత్య ప్రదర్శనలకు నీరాజనం పట్టింది. రజనికి తన కోరిక నెరవేరింది. కానీ అప్పుడప్పుడు తన పెళ్లి గుర్తుకు వస్తుంది. ఒకసారి విజయవాడలో జరిగిన నృత్య ప్రదర్శన ముగింపు తర్వాత ఓ వ్యక్తి తనను తాను ఇలా పరిచయం చేసుకున్నాడు. ఏమండి, నా పేరు కిరణ్. గత సంవత్సరం ఇంజనీరింగు పూర్తి చేశాను. ఈ సంవత్సరమే ఉద్యోగం కూడా దొరికింది. ప్రస్తుతం గంగ పనుల్లో కర్నూలు క్యాంపులో ఉంటున్నాను. నా సొంత ఊరు విజయవాడే. మీ నృత్యం గురించి పత్రికల్లో చూచాను. మీరేమీ అనుకోకుంటే ఇంకో మాట చెప్పండి. ఏమీ అనుకోను అంది రజని. పేరు ప్రశస్తులు గల స్త్రీని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఈ కోరిక నాకు వయసు వచ్చినప్పటి నుండి నాలో నెమరేస్తూ ఉంది. మీకు ఈ మాట కోపం కలిగిస్తే మన్నించండి అన్నాడు బిడియంగా కిరణ్. మీ పూర్తి అడ్రస్ ఇస్తే ఈ విషయం మా నాన్నగారితో ఆలోచించి వారి నిర్ణయాన్ని తెలుపుతాను అని రజని తన అర్ధామోతాన్ని తెలిపింది.
రజని తండ్రితో వివరాలన్నీ చెప్పుకున్నది. రాజారావు కుటుంబంతో హైదరాబాదు నుండి విజయవాడ చేరి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. కానీ రజని కిరణ్తో ఒక షరతు పెట్టుకుంది. చూడండి కిరణ్ గారు, నాకు పెళ్ళి అయితే నా నృత్య ప్రదర్శనలకు మీరు అడ్డు చెప్పబోరు కదా? ఒకవేళ మీకు అభ్యంతరమైతే ఇప్పుడే చెప్పండి అని మృదువుగా అడిగింది రజని. కిరణ్ చిరునవ్వుతో, దానికేం, మీ కోరికను నేను కాదనను. కానీ నాకు ఒక సంసార జీవితాన్ని కూడా అందించాల్సిన బాధ్యత మీకుంటుంది సుమా అంటే అంది రజని. అప్పుడు కిరణ్, అదేనండి, మనకు వారసుడంటూ ఉండాలి కదా అన్నాడు. పొండి మీరు మరీను అంది రజని నవ్వుతూ. అంతలో రాజారావు నవ్వుతూ, వారసులు లేని సంసారం ఎలా అవుతుంది? అల్లుడు, నీకేం అనుమానాలు వద్దులే. మా రజనీకి సంసారం అంటే అర్థం తెలియదంటావా? పెళ్లి తర్వాత అంతా చెప్తావుగా అని అనడంతో అందరూ భోజనాలు ముగించుకొని తిరుగు ప్రయాణం చేశారు. రజనికి పెళ్లి జరిగి 4 నెలలయ్యింది. రజని నృత్య ప్రదర్శన భారతదేశంలోని ముఖ్య పట్టణాల్లో ఇవ్వడానికి ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది. అన్ని పట్టణాల్లో ప్రోగ్రాంలు పూర్తవడానికి దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు భర్త కిరణ్ను ఎలా ఒప్పించాలి అనే అనుమానం మొదలయ్యింది రజనికి. గంగ క్యాంపు నుండి సాయంత్రం ప్రాజెక్టు పని ముగించుకొని భర్త ఇంటికి వచ్చాడు. భర్తకు కాఫీ ఇస్తూ రజని, ఏమండి, మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను అంటూ ఉండగానే కిరణ్ నవ్వుతూ, కానీ రజని అన్నాడు, మీకు తెలియకుండా దేశంలోని ముఖ్య పట్టణాల్లో 2 సంవత్సరాల వరకు భరతనాట్య ప్రదర్శనలకు అంగీకారం తెలిపాను. మీకేమైనా అభ్యంతరమా? ఓష్, ఇంతేనా? ఇంతకుముందే మన పెళ్లి కాకముందే చెప్పాను కదా రజని, నా భార్య గొప్ప ప్రతిభావంతురాలైతే ఆనందమంతా నాదే అన్నాడు కిరణ్. అందుకేనండి మీరు తప్పక ఒప్పుకుంటారు అనే నమ్మకంతో ప్రోగ్రాంకు నా కన్సెంట్ తెలిపాను అని నవ్వింది రజని. అయితే నేను 2 సంవత్సరాలు నీకు దూరంగా ఉండాలా రజని అని బెంగముఖంతో ప్రశ్నించాడు కిరణ్. అబ్బే, అలా కాదండి. 2 సంవత్సరాలంటే మీరు పూర్తిగా 2 సంవత్సరాలు దూరం ఉండాలని కాదండి. ప్రోగ్రాంలు కంటిన్యూగా ఉండవు. నెలకో 2 నెలలకో జరిగే కార్యక్రమాల్లో 10 నుండి 15 రోజుల క్యాంపు ఉంటుంది. ఆ దినాల్లో మీ దగ్గరేనండి అంది రజని కిరణ్ భుజం తడుతూ. సరే రజని, నీ నృత్యం ప్రోగ్రాం ఎలా ఫిక్స్ చేసుకున్నావో నాకు కూడా నీ హోమ్ ప్రోగ్రాం ఫిక్స్ చేసి మరీ వెళ్ళు. నీకై ప్రతి ప్రేక్షకుడు ఎలా ఎదురు చూస్తాడో అలా ఈ క్యాంపులో నేను ఎదురు చూస్తాను అంటూ దీనంగా అడిగాడు కిరణ్. అబ్బా, మీరు మరీను, మీకు ప్రోగ్రాం ఇవ్వకుండా నేను ఎలా వెళ్తాను అంది రజని మందహాసంతో. రజని ప్రోగ్రాంలు ఇవ్వడం దాదాపు 1.5 ఏడాదిన్నర కావచ్చింది. ప్రతి నెల 2 నెలలకోసారి ప్రాజెక్టు క్యాంపు వస్తూ కిరణ్ మనసు నొప్పించకుండా ప్రోగ్రాంలు పూర్తి చేసుకుంటోంది. తనకు పట్టణాల్లో జరిగిన సన్మానాలు, మెమంటోలు గురించి పూసగుచ్చినట్టుగా భర్తకు చెప్పేది. ఒకరోజు సాయంకాలం ప్రాజెక్టు నుండి తిరిగి వచ్చిన కిరణ్ రజనితో, చూడు రజని, అప్పుడే మన పెళ్ళై 2 ఏళ్ళు గడుస్తున్నాయి. మరి నీవింకా మన వారసుడిని మర్చిపోయావు అన్నాడు ప్రేమతో. ఆ మాటలు రజనిని కొంత కలవరపరిచాయి. అబ్బే, మనమేమైనా ముసలివాళ్ళమా? మనకింకా చాలా టైం ఉందండి. మీకు తొందర వద్దు. మీకు తప్పకుండా వారసుడిని ఇస్తాన్లేండి అంది చిరునవ్వుతో. రజని 2 సంవత్సరాల ప్రోగ్రాం పూర్తి చేసుకుని క్యాంపుకు వచ్చి వారం రోజులయ్యింది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పటికీ కిరణ్కు తాను తండ్రి కావాలనే కోరిక రోజురోజుకు బలం పుంజుకుంటూ ఉంది. అకస్మాత్తుగా ఒకరోజు రజని కడుపు నొప్పితో బాధపడింది. ఉదయాన్నే కిరణ్ రజనీని లేడీ డాక్టర్తో పరీక్ష చేయించాడు. డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత కిరణ్తో పిడుగులాంటి వార్త చెప్పింది. ఇక రజనీకి భవిష్యత్తులో పిల్లలు కారని, ఆమె గర్భసంచి తొలగించాల్సి వస్తుందని అంది డాక్టరు. డాక్టర్, ఏమిటి మీరంటున్నది అన్నాడు కిరణ్ భయంతో. అవును కిరణ్ గారు, ఆమె గర్భసంచి దెబ్బతిన్నది. బహుశా 4-5 సార్లు అబార్షన్లు జరిగినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి అంది డాక్టరు రిపోర్టులు చూస్తూ. ఏమిటండి అబార్షన్లా అన్నాడు కిరణ్ ఆశ్చర్యంతో. అవును, నాకేమో అదే అనుమానము అంది డాక్టరు. మరి ఆపరేషన్ ఈరోజే చేస్తే బాగుంటుంది. సరే, మీ ఇష్టం, ప్రాణాపాయం ఏముండదు కదండి అన్నాడు విచారంతో కిరణ్. అబ్బే, అలాంటి అనుమానమే మీకేం అక్కర్లేదు అంటూ డాక్టర్ ఆపరేషన్కు సిద్ధం చేసింది.
ఆపరేషన్ పూర్తయి కోలుకున్న తర్వాత రజని తిరిగి క్యాంపుకు వచ్చింది. కిరణ్ రజనితో, రజని, డాక్టర్ నీకు ఆపరేషన్ ఎందుకు చేసిందో దాని ఫలితం తెలుసుగా? అవును తెలుసు అంది మోగబోయిన గొంతుతో. మరి అబార్షన్ల మాట అన్నాడు కిరణ్. అది నిజమే అంది రజని. ఎందుకు ఇలా చేశావు రజని అన్నాడు కిరణ్ ఆదుర్దాతో. ప్రెగ్నెన్సీ వస్తే నా ప్రోగ్రాంకు ఇబ్బంది కలుగుతుందని, ఆ అవకాశం మళ్ళీ రాదని అలా చేశానండి. వేరే దురుద్దేశము ఏమీ లేదు. కానీ ఫలితం ఇలా ఉంటుంది అనుకుంటే నేను అలా చేసేదాన్ని కాదండి అని బోరున ఏడ్చింది రజని. కిరణ్ ఆమె బాధని అర్థం చేసుకొని, పోనీలే రజని, మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు ఈ జన్మలో వారసుడు లేడు అనుకుంటాను. ప్రపంచంలో ప్రతివాడికి పిల్లలు ఉండాలని ఉందా అని రజనీని ఓదార్చాడు కిరణ్. ఏమండి, నేను హైదరాబాదు వెళ్తాను. ఒక వారం రోజులుండి వస్తాను. నాన్నకు అన్ని విషయాలు చెప్తాను. నాకు కూడా కొంత మనసు కుదుట పడుతుంది అంది రజని దీనంగా. సరే నీ ఇష్టం, రేపే కానీ నీ ప్రయాణం. కానీ రజని, జరిగిందంతా మర్చిపో. ప్రతిసారి నీకు దుఃఖం కలిగించే విషయం గుర్తు తెచ్చుకోవద్దు అన్నాడు కిరణ్ కొంత హెచ్చరికగా. రజని హైదరాబాదు చేరి తల్లిదండ్రులతో అన్ని వివరాలు చెప్పింది. రాజారావు కూతురికి జరిగిన అన్యాయానికి చాలా బాధపడ్డాడు. ఒకరోజు రజని తన తండ్రితో, నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఉంది అంది. కానీ అమ్మా, నీ మాట నేనెప్పుడు కాదన్నాను? కిరణ్పై నీ అభిప్రాయం నాన్న అంది రజని. చాలా మంచివాడు, ఇతరుల మనస్సు నొప్పించడు, ముఖ్యంగా భార్యను అసలు నొప్పించడు అన్నాడు వెంటనే రాజారావు. కానీ ఆయనకు నా వల్ల ఒక అన్యాయం జరిగిపోయింది. నేను ఆయనకు వారసుడిని ఇవ్వలేకపోయాను అంది రజని. ప్రస్తుతం మనం చేయగలిగిందేమిటమ్మా అన్నాడు రాజారావు ప్రశ్నార్థకంగా. ఏం లేదు నాన్న, మన రంజిత డిగ్రీ చదువు ఈ సంవత్సరం పూర్తవుతుంది కదా. కిరణ్కు అందం, మంచితనం, పెద్ద ఉద్యోగం అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటే ఆయనకు లోటు, వారసుడిని ఇవ్వలేని భార్యను నేను. ఆ లోటును పూర్తి చేయటానికి రంజితను ఒప్పించాలి మనం అని ఆగింది రజని. అంటే మీ చెల్లిని కిరణ్కిచ్చి పెళ్లి చేయమంటావా రజని? పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. రంజిత కూడా నీలా చదువుకున్నదే. నీకున్న ఆలోచనలు, ఊహలు దానికి ఉంటాయి. ఈ విషయంలో సమాధానం చెప్పాల్సింది నేను కాదమ్మా, రంజనీనే అడుగు. ఆమె ఇష్టపడితే నాకు అభ్యంతరం లేదు అన్నాడు రాజారావు. రజనికి తండ్రి మాటలతో కొండంత ధైర్యం వచ్చింది. రంజిత సాయంత్రం కాలేజీ నుండి రాగానే రజని చెల్లెల్ని వెంబడిస్తూ రంజిత రంజిత అంది. ఏమక్క, ఈరోజు ఏదో హుషారుగా ఉన్నావు అంది రంజిత. నీతో ఓ మాట, ఓ మంచి మాట అంది రజని. ఏమా మంచి మాట అని కొంత కుతూహలంగా అడిగింది రంజిత. బావపై నీ అభిప్రాయం అని ప్రశ్న వేసింది రజని. బావగారు చాలా మంచివారు, దయామయుడు, ప్రతిభావంతుడు చాలా అంది రంజిత పొగుడుతూ. చాలు, కానీ నీతో ఓ మాట చెప్పక్క. ఏమిటది? మీ బావను నీవు పెళ్లి చేసుకోవాలని నా కోరిక అని నసుగుతూ అంది రజని. నిర్గాంతపోతూ రంజిత, ఏమిటి, బావకు పెళ్ళయింది కదా అంది. పెళ్ళయింది, కానీ ఆయనకు వారసుడు లేడు. వారసుడికై నేను పెళ్లి చేసుకోవాలా అని కొంత కటువుగా అడిగింది రజని. రంజిత, నేను నిన్ను అన్ని విధాలా అర్థిస్తాను. నా స్థానంలో నీవే ఉందువు కానీ అని బుజ్జగింపుగా అంది రజని. అంటే నీవు దూరంగా ఉంటావా, త్యాగం చేస్తావా అని అడిగింది రంజిత. నీవు ఏది కోరినా అది చేస్తాను చెల్లి. కిరణ్ చాలా మంచివాడు, ఆయన కోరికను నీవు తీర్చాలి అని దీనంగా వేడుకున్నది రజని. సారీ అక్క, ఒకసారి పెళ్ళైన వాడిని నేను పెళ్లి చేసుకోను. నీవంటే బావా అంటే అమిత గౌరవం, ప్రేమ, కానీ ఈ విషయంలో కాదు, క్షమించక్క అంటూ రంజిత తల్లి ఉన్న పెరట్లోకి వెళ్ళిపోయింది. రజనికి మనసులో మనసు లేదు. తనలో తాను నేనెందుకు బతకాలి, ఎవరికై బతకాలి, కిరణ్ కోరికను తీర్చలేకపోయాను. నేను బ్రతికుండగా ఏ స్త్రీ పెళ్లి చేసుకుంటుంది కిరణ్ని? తాను ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడమే శరణ్యం. కిరణ్కు వారసుడు కావాలంటే తాను కిరణ్కు శాశ్వతంగా దూరం కావాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చింది రజని. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోయారు. కానీ రజనికి నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలో తోచలేదు. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే అందరూ నిద్ర నుండి లేచారు. కానీ రజని ఇంకా నిద్ర నుండి లేవలేదు. తల్లి రామలక్ష్మి రజని జీవితాన్ని దిగులును తలచుకుంటూ ఆప్యాయతతో రజని రజని అని లేపింది.
కానీ రజనీ నోటి నుండి నురుగు పొంగుతూ ఉంది. రజనీ అని బిగ్గరగా తల్లి కేక పెట్టింది. అందరూ అక్కడికి చేరారు. పక్కలో నిద్రమాత్రల సీసా. అంతా అయిపోయింది అని తల్లి భర్త రాజారావును పట్టుకొని బావురుమన్నది. రంజిత అక్క పక్కలో ఉన్న చీటీని చూసింది. దాన్ని విప్పి చూసింది. దానిలో ఇలా ఉంది: డియర్ కిరణ్, ప్రతి మనిషి జీవితంలో ఏదో సాధించాలనుకోవడం మామూలే. నేను కూడా పేరు ప్రశస్తులకై పెనుగులాడాను. కానీ నా సంసార జీవితానికి నేను కోరుకున్న ప్రతిష్ట అడ్డు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. నాన్నగారు నాకు చిన్నప్పుడే చెప్పాడు, తల్లిదండ్రుల మాటలు వినక ఎవరు సొంత నిర్ణయాలు తీసుకుంటారో వారి జీవితాలకు వారే బాధ్యులవుతారని. అక్షరాల ఆ మాటలకు నా జీవితానికి నేనే బాధ్యురాలను. మీ మంచి మనస్సుకు, మీ ఔదార్యానికి నేను 1000 జన్మలు రుణపడి ఉంటాను. మీరు నా కోరికను కాదనలేదు, నా మనస్సును నొప్పించలేదు. కానీ మీ కోరికను, అదే మీ వారసుడిని ఇవ్వలేకపోయాను. నన్ను మన్నించండి. మీ కోరిక తీరాలంటే నేను బ్రతికి ఉండగా జరిగే పనిలా కనపడటం లేదు. భార్య ఉండగా మరో స్త్రీ భార్యగా ఉండటానికి అంగీకరించడం సాధ్యం కాదు అనిపించింది. అందుకే నేను మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళి మీ కోరికను తీర్చేందుకు మార్గం కల్పించాను. నా నిర్ణయం తప్పు అనుకుంటే దయతో నన్ను క్షమించండి. మీ రజని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.